స్టూడెంట్స్ ఈరోజు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నుండి వేరే ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ అరౌండ్ ఏ సర్కిల్ అంటున్నాడు. అరౌండ్ ఏ సర్కిల్. నిన్నటి క్లాసులో మనం చేసింది రో అరేంజ్మెంట్. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్లో 2 టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఒకటి రో అరేంజ్మెంట్, ఒకటి సర్క్యులర్ అరేంజ్మెంట్. నిన్నటి క్లాస్లో చేసింది రో అరేంజ్మెంట్. ఇప్పుడు మనం చేస్తుంది అరౌండ్ ఏ సర్కిల్. అంటే 6 మెంబర్స్ బాయ్స్ని 6 మెంబర్స్ గర్ల్స్ని సర్కిల్లో అరేంజ్మెంట్ చేయాలి. రో అరేంజ్మెంట్కి సర్కిల్ అరేంజ్మెంట్కి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే రో అరేంజ్మెంట్లో డైరెక్షన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సర్క్యులర్ అరేంజ్మెంట్లో డైరెక్షన్కి ఇంపార్టెన్స్ ఉండదు. అంటే ఎక్కడ ఫస్ట్ తీసుకోవాలి, రైట్ సైడ్ ఫస్ట్ తీసుకోవాలా, లెఫ్ట్ సైడ్ తీసుకోవాలని అరేంజ్మెంట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏ పర్సన్, బి పర్సన్, సి పర్సన్ అరేంజ్ చేసుకుంటా వచ్చు. కొంతమంది సార్ నేను ఇక్కడి నుంచి మొదలు పెడతాను, ఇలా రాస్తాను, రివర్స్లో ఏబిసిడి అంటాడు. అంటే నువ్వు రైట్ టు లెఫ్ట్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ టు రైట్ వెళ్ళొచ్చు. సర్క్యులర్ అరేంజ్మెంట్లో మనకి డైరెక్షన్ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సర్కిల్లో అరేంజ్ చేసేటప్పుడు టోటల్ నెంబర్కి -1 చేయాలి. ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి సర్కిల్స్లో, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. 6 మెంబర్స్ బాయ్స్, 6 మెంబర్స్ గర్ల్స్ లివింగ్ పర్సన్స్. లివింగ్ పర్సన్స్ అయితే టోటల్ నెంబర్కి -1 ఫ్యాక్టోరియల్ రాయాలి. నాన్ లివింగ్ అన్నప్పుడు 1/2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఫ్లవర్స్, సీడ్స్, ఓకేనా. అంటే మనం హారం, నెక్లెస్ తయారు చేసేటప్పుడు ఫ్లవర్స్, గార్డెనర్స్లో ఫ్లవర్స్ తయారు చేసేటప్పుడు దండలు తయారు చేస్తుంటారు కదా, అలాంటివి నాన్ లివింగ్ థింగ్స్. అప్పుడు 1/2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ రాయాలి. లివింగ్ థింగ్స్ ఉన్నప్పుడు n-1 ఫ్యాక్టోరియల్ ఉండాలి. చూడండి ఇప్పుడు క్వశ్చన్, 6 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు ప్లస్ 6 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతుందంటే ఆల్ ద గర్ల్స్ కమ్ టుగెదర్. నువ్వు ఎక్కడన్నా అరేంజ్ చేసుకో, గర్ల్స్ అందరూ వరుసన కాన్సిక్యూటివ్గా పక్క పక్కన ఉండాలి. ఆల్ ద గర్ల్స్ కమ్ టుగెదర్ అంటున్నాడు. నిన్న చెప్పుకున్నాం కమ్ టుగెదర్ అంటే అది బండిల్ మెథడ్. ఇప్పుడు ఈ గర్ల్స్ మొత్తాన్ని 1 యూనిట్గా ట్రీట్ చేసుకోవాలి. అప్పుడు 6 మెంబర్స్ బాయ్స్ ప్లస్ 1 యూనిట్ గర్ల్స్. 1 యూనిట్ గర్ల్స్ అంటే టోటల్ 7 మెంబర్స్ అయ్యారు. సో సర్క్యులర్గా అరేంజ్ చేయాలి కాబట్టి 7-1 ఫ్యాక్టోరియల్. తర్వాత ఈ 6 మెంబర్స్ గర్ల్స్ వాళ్ళల్లో వాళ్ళు ఎలా అయినా అరేంజ్ అవ్వచ్చు. 6 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి, నో 2 గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్. ఏ 2 గర్ల్స్ పక్క పక్కన కూర్చోకూడదు అంటుండు. అంటే ఒక బాయ్ ఒక గర్ల్, ఒక బాయ్ ఒక గర్ల్, ఒక బాయ్ ఒక గర్ల్ కూర్చోవాలి. ఏ 2 గర్ల్స్ పక్క పక్కన కూర్చోకూడదు అంటున్నారు కాబట్టి ఫస్ట్ మనం బాయ్స్ని అరేంజ్ చేద్దాం. 6 మెంబర్స్ బాయ్స్ని అరేంజ్ చేస్తే 6-1 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ అరేంజ్మెంట్ చేసే వాళ్ళకే -1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఏ 2 పక్క పక్కన ఉండకూడదు అన్నాడు కదా, గ్యాప్ మెథడ్. ఇప్పుడు చూడండి బాయ్ బాయ్ బాయ్, ఇలా బాయ్స్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళామనుకో వాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్లో గర్ల్స్ని అరేంజ్ చేయాలి. 6 మెంబర్స్ బాయ్స్ని రౌండ్ టేబుల్లో అరేంజ్ చేస్తే వాళ్ళ మధ్య మళ్ళీ 6 గ్యాప్సే వస్తాయి. సో అందుకని ఆ 6 గ్యాప్స్లో 6 మెంబర్స్ గర్ల్స్ని అరేంజ్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఇది సో రౌండ్ టేబుల్లో సర్క్యులర్ అంటే రౌండ్ టేబుల్ అరేంజ్ చేస్తున్నాం. ఆల్ గర్ల్స్ కమ్ టుగెదర్ అంటే మొత్తం ఒక యూనిట్ అనుకొని బాయ్స్ యాడ్ చేయాలి. 6 + 1 7 మెంబర్స్ సర్క్యులర్గా అరేంజ్ చేయాలి కాబట్టి 7-1 ఫ్యాక్టోరియల్. తర్వాత గర్ల్స్ అందరినీ వాళ్ళల్లో వాళ్ళు ఎలా అయినా అరేంజ్ అవుతారు, 6 ఫ్యాక్టోరియల్. నో 2 గర్ల్స్ కమ్ టుగెదర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ బాయ్స్ని అరేంజ్ చేయాలి. 6 మెంబర్స్ బాయ్స్ కాబట్టి 6-1 ఫ్యాక్టోరియల్.
ఈ బాయ్స్ 6 మెంబర్స్ బాయ్స్ మధ్యలో 6 గ్యాప్స్ ఉంటాయి. 6 గ్యాప్స్ లో 6 గర్ల్స్ అరేంజ్ చేసుకుంటే 6 ఫ్యాక్టోరియల్. ఇది ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? చూడండి స్టూడెంట్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 6 రెడ్ రోజెస్ and 3 white roses of different sizes can be made out to form a garland so that. మనకి 6 రెడ్ రోజెస్ ఇచ్చాడు, 3 వైట్ రోజెస్ ఇచ్చాడు, ఒక గార్లాండ్ ఫామ్ చేయమంటున్నాడు. రోజెస్ అంటే ఫ్లవర్స్ కదా, నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ వచ్చినప్పుడు 1/2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. చూడండి ఫస్ట్ క్వశ్చన్, నో 2 వైట్ రోజెస్ కమ్ టుగెదర్. నువ్వు గార్లాండ్ ఫ్లవర్ దండన చేసేటప్పుడు ఏ 2 వైట్ రోజెస్ పక్క పక్కకి రాకూడదు అన్నాడు. అంటే ఒక రెడ్ ఒక వైట్, ఒక రెడ్ ఒక వైట్ రావాలి. ఏ 2 వైట్ రోజెస్ నో 2 వైట్ రోజెస్ కమ్ టుగెదర్ కాబట్టి ఫస్ట్ రెడ్ రోజెస్ మాత్రమే అరేంజ్ చేయాలి. 6-1 ఫ్యాక్టోరియల్. రోజెస్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ కాబట్టి ముందు 1/2 పెట్టమన్నాం. 6 రెడ్ రోజెస్ ని అరేంజ్ చేస్తే వాటి మధ్యలో 6 గ్యాప్స్ వస్తాయి. 6 గ్యాప్స్ లో ఏవైనా 3 గ్యాప్స్ లో మాత్రమే 3 వైట్ రోజెస్ ని అరేంజ్ చేయాలి. 6 గ్యాప్స్ లో నుంచి 3 గ్యాప్స్ ఫిల్ చేయాలి కాబట్టి 6 ఫ్యాక్టోరియల్. సో దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6p3 ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏమడుగుతున్నాడు? ఆల్ వైట్ రోజెస్ ఆర్ కమ్ టుగెదర్. నువ్వు గార్లాండ్ ఫామ్ చేసేటప్పుడు వైట్ రోజెస్ అన్నీ ఒక చోటే ఉండాలి. 3 వైట్ రోజెస్ ఎక్కడన్నా కానీ వరుసన పెట్టేసేయమంటాడు. అందుకని సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 6 రెడ్ రోజెస్ ప్లస్ 3 వైట్ రోజెస్, ఆల్ వైట్ రోజెస్ కమ్ టుగెదర్ అన్నాడు కదా. ఈ 3 వైట్ రోజెస్ని 1 యూనిట్గా ట్రీట్ చేసుకోవాలి. 6 రెడ్ రోజెస్ ప్లస్ 1 యూనిట్ వైట్ రోజెస్ మొత్తం ఎన్ని అవుతున్నాయి? 7. ఇప్పుడు ఈ 7 అరేంజ్ చేస్తే 7-1 ఫ్యాక్టోరియల్. గార్లాండ్ అంటే రౌండ్గా ఉంటుంది కదా, రోజెస్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ కాబట్టి ముందు 1/2 రాయాలి. 1/2 ఇంటూ 7-1 ఫ్యాక్టోరియల్. ఈ 3 వైట్ రోజెస్ని వాటిల్లో వాటిని ఎలా అయినా అరేంజ్ చేయొచ్చు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. సో 1/2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇవి నాన్ లివింగ్ థింగ్స్. రెడ్ రోజెస్ గార్లాండ్ చేసేటప్పుడు నాన్ లివింగ్ థింగ్స్ కి 1/2 ఉండాలి. లివింగ్ పర్సన్స్ అయితే ఓన్లీ n-1 ఫ్యాక్టోరియల్ అప్లై చేయాలి. ఓకేనా స్టూడెంట్స్?